హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు చికెన్ పికిల్ తయారు చేసేద్దాం. దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ముక్కలు ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం చికెన్ని కట్ చేసి పక్కన ఉంచుకొని 2 సార్లు శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగిన తర్వాత చికెన్ని మందంగా ఉన్న కడాయిలోకి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో కలపాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచి చికెన్ని ఒకసారి బాగా కలిపి చికెన్లోంచి వాటర్ బయట వచ్చేంత వరకు మూత క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు మనం చికెన్ పికిల్ మసాలా తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా కడాయిలో 2 ఇంచుల దాల్చిన చెక్కని ముక్కలు చేసి వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. 6 లవంగాలు, 3 యాలకులు వేసి 1 నిమిషం పాటు వేయించాలి. 1 నిమిషం వేయించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఇవన్నీ కలర్ మారాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. లైట్గా వేయించి చల్లార్చి పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా బరకగా పొడి చేసుకుంటే సరిపోతుంది, లేదంటే సాఫ్ట్గా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవచ్చు. చికెన్ ఈ విధంగా పూర్తిగా ఉడికి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా చికెన్లోని వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. మందపాటి కడాయి పెట్టి కడాయి వేడి అయిన తర్వాత 250 ml వేరుశనగ నూనె వేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. వెచ్చబడిన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ వేసి వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చికెన్ వేగేలోపు మనం నిమ్మరసం తీసుకుందాం. దీనికోసం పెద్ద సైజు నిమ్మకాయలను 2 తీసుకుని నిమ్మరసం తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా చికెన్ని వేయించుకోవాలి. మీడియం టు సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతుంది. చికెన్ ఈ విధంగా వేగితే సరిపోతుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మరి కొంతసేపు చికెన్ వేగుతుంది కాబట్టి ఈ విధంగా వేగితే సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకొని వేడిగా ఉన్నప్పుడే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ పికిల్ మసాలా పౌడర్ని వేసి కలుపుకోవాలి. గరిటెతో బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. పికిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి. పికిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కపడుతుంది. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఈ విధంగా చికెన్ పికిల్ తయారు చేసి 4 నెలల వరకు నిల్వ ఉంటుంది.
మీరు కూడా ఇదే విధంగా రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.